వెల్కమ్ టు మెగా9 టీవీ. ముందు వెనుక చూసుకునే ముందడుగు ముప్పును కొని తెచ్చుకుంటుంది అన్నట్లుంది పశ్చిమాసియా ప్రస్తుత పరిస్థితి. అగ్రరాజ్యం అండ చూసుకుని ఇస్రాయెల్ విరుచుకుపడుతుంటే తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ఇరాన్ అగ్నిగోళలను కురిపిస్తోంది. నిన్నటి దాకా ప్రతి వ్యూహాలకే పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని తాకింది. టెల్ అవీవ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఇరాన్ వేసిన క్షిపణి దెబ్బకు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? మూడో రోజు యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని మిగిల్చింది? తాజా పరిణామాలు ఏంటి? ఆశ చూపి అడవికి తీసుకెళ్లినట్టు అమెరికా మద్దతుతో ఇరాన్ నెత్తిన ఇస్రాయెల్ పాతాళ గంగను చూపిస్తుంటే ఇరాన్ మాత్రం తన అమ్ముల పొదుల్లోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను బయటకు తీసింది. ఇన్నాళ్ళు తమ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్ తన ప్రతీకార జ్వాలను క్షిపణుల రూపంలో ఇజ్రాయెల్ పైకి విసిరింది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు కార్యాలయంపై ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. కేవలం కార్యాలయం మాత్రమే కాదు, ఇస్రాయెల్ వైమానిక దళ కమాండర్ ప్రధాన కార్యాలయంపై కూడా క్షిపణులు నిప్పులు కురిపించాయి. భద్రతకు మారుపేరుగా చెప్పుకునే ఇస్రాయెల్ గడ్డపై ఇప్పుడు ఎక్కడ చూసినా సైరన్ల మోత వినిపిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన కొత్త రకం క్షిపణులను గుర్తించినట్లు ఐడిఎఫ్ ప్రకటించిన కొద్దిసేపటికే జెరూసలేం నగరం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. ఆకాశం నుంచి పడుతున్న అగ్ని వర్షాన్ని అడ్డుకోవటానికి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకడంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గటం లేదు. అమెరికా పూర్తి స్థాయి సైనిక సహకారంతో ఇస్రాయెల్లోని క్షిపణి స్థావరాలను, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తోంది. పశ్చిమాసియా ఆకాశం ఇప్పుడు యుద్ధ విమానాల గర్జనలతో, క్షిపణుల పొగతో నిండిపోయింది. ఎవరి తప్పు ఎవరిదన్న చర్చ పక్కన పెడితే యుద్ధం మాత్రం ప్రాణాలను బలి తీసుకుంటోంది. మూడో రోజుకు చేరుకున్న ఈ ఘర్షణలో ప్రాణ నష్టం ఊహించని రీతిలో ఉంది. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం తమ సుప్రీం నేత ఖమేనీతో పాటు మరికొందరు కీలక అధికారులు సహా మొత్తం 550 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్నే కాదు, అమెరికాకు మద్దతు ఇస్తున్న ఇతర దేశాలను కూడా హెచ్చరిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక, సైనిక స్థావరాలపై దాడులు చేస్తూ యుద్ధాన్ని మరింత విస్తృతం చేస్తోంది. తన ఇల్లు తగలబడుతుంటే పొరుగింటి వాడికి ఆనందం అన్న సామెత ఈ విషయంలో చెల్లదు. ఎందుకంటే పశ్చిమాసియాలో మండుతున్న మంటలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇరాన్ దాడులపై ఐరోపా కమిషనర్ చీఫ్ ఉర్సులా వన్ డెర్ లెయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరాన్ దాని మద్దతు దళాల చర్యలు బాధ్యతారాహిత్యమైనవని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యంగా సైప్రస్ లోని బ్రిటన్ వైమానిక స్థావరం, సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలపై దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం ఉండాలంటే ఉద్రిక్తతలు తగ్గాలని, లేదంటే ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిప్పుతో చెలగాటం ప్రాణాంతకం అన్నట్టుగా పశ్చిమాసియా పరిణామాలు మారుతున్నాయి. ఇటు ఇరాన్ తన సుప్రీం నాయకుడు మరణానికి ప్రతీకారంగా రగిలిపోతుంటే, అటు ఇజ్రాయెల్ తన ఉనికి కోసం అగ్రరాజ్యంతో కలిసి అడుగులు వేస్తోంది. ప్రధాని కార్యాలయంపైనే దాడి జరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాంతి చర్చలు సఫలమవుతాయా, లేక ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.